ఫ్రెండ్స్, నా సీక్రెట్ టాస్క్ సంజనాకి ఇస్తే ఎలా ఉండేది? చిన్న కామెంట్ చేయండి. సుమన్ గారికి ఇచ్చాను, ఏమన్నా ఉందా అసలు? సీక్రెట్ టాస్క్ అంటే జుట్లు బిగేసుకుంటారు, మైండ్లు పోతాయి, ఏం ఆలోచిస్తారు అసలు ఎవరనేది తెలియక, ఏ టాస్క్ చేస్తున్నారో తెలియక ఎంత ఇబ్బంది పడతారో, ఎన్ని ఆలోచనలు చేస్తారో. మన సుమన్ శెట్టి గారికి ఇస్తే ఊరికే బీమ్ బ్యాగ్ మీద కూర్చొని లేవని కూడా లేవట్లేదు పైకి. అట సీక్రెట్ టాస్క్ బిస్కెట్ చేసేటట్టు ఉండడానికి బిగ్ బాస్ చేసినప్పుడు దివ్యాని యాడ్ చేసాడు. ఎందుకంటే సీక్రెట్ రూమ్ బిస్కెట్ అయిపోయింది, సీక్రెట్ టాస్క్ కూడా బిస్కెట్ అయిపోతే అట్లానే బిగ్ బాస్ గారికి అప్పుడు తెలివి బరి పెరిగినట్టుంది, దివ్యాన్ని లేపాడు. సరే ఫ్రెండ్స్, ఎపిసోడ్ అనాలిసిస్ చూద్దాం అన్నది. ఫస్ట్ టైం మన ఛానల్స్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓటింగ్ పోల్ కూడా పెడుతున్నాం, నీలిమా క్రియేషన్స్ కూడా మందే, అక్కడ కూడా ఓటింగ్ పోల్ పెడుతున్నాము. అప్డేట్స్ షార్ట్లో వస్తున్నాయి, చూడండి, లైక్ చేయండి. నిన్న ఎపిసోడ్లో మనకి ఏం కనిపిస్తుంది? అక్కడ స్టార్టింగే దివ్య ఇమ్ము తన కూర్చొని మాట్లాడుకుంటున్నారు. ఏం మాట్లాడుకుంటున్నారు? నేను నీకు ఎనిమినా ఇమ్ము, నాకు కెప్టెన్స్ టాస్క్లో హెల్ప్ చేయలేదు నువ్వు, నేను నీ శత్రువునా, నన్ను సీరియల్ నటి అన్నావంట, నటిస్తున్నా అన్నావంట అని అడుగుతుంది. అంటే మహానటి సీరియల్ నటి అన్నది మామూలుగా అన్నాడు, కానీ సంజన చెప్పింది ఎక్కువగా మాధురి గారితో. ఏమని? నటించేస్తుంది బాబోయ్, మామూలు నటన కాదని సంజన చెప్పింది. యాక్టర్స్ కాబట్టి మేము మాకు అర్థమైపోయింది నటిస్తున్నారా లేదనేది అని తనుజ మీద మాధురి చెప్పింది సంజన. ఇమ్మానులు అంత పెద్దగా చెప్పలే. తర్వాత టాస్క్ కెప్టెన్స్ టాస్క్ హెల్ప్ చేయలేదంటే నేను నన్ను నచ్చడలేదుగా. నిజంగా తనుజ ఇమ్ముని హెల్ప్ చేయమని అడగల. దివ్య అడిగింది 2-3 సార్లు, అడగలేదు కాబట్టి చేయలేదు. దివ్య అడిగింది కాబట్టి చేశాను. ఓకే, ఇద్దరు అడిగితే ఎవరో ఆలోచించేవాళ్ళు, అడగలేదు కాబట్టి చేసి అన్నాడు. తర్వాత నన్ను అట్లానే ఇట్లానే ఇద్దరు షార్ట్ అవుట్ చేస్తున్నారు, అన్నీ చెప్పుకున్నారు. నేను అసలు అంత పడిపోయి నేను ఇమ్ము నీకు శత్రువునా, నేను అందరూ నన్ను ఎట్లా అంటున్నారు, బాండింగ్ నాన్నతో ఉంటే ఒక బాండింగ్ అని అన్నారు, అందరూ అంటున్నారు. మాధురితో ఉంటే తనుజ ఎవరేమనలేదు. నాన్నతో అంటే తనుజ దివ్య వచ్చిందని అలిగింది, సెటైర్లు వేసింది, దూరం అయిపోయాడు అంతా, ఎన్ని వాళ్ళు దూరం చాలా అలిగింది కూడా. అసలు బాండింగ్నే ఎక్కువగా చేసుకుంది తనుజానే, పెద్దగా ఇంకెవరో అన్నట్టు మాట్లాడుతుంది. అంత నీరసపడి మాట్లాడే అవసరం ఉన్నట్లు కాబట్టి వాళ్ళకి కొంత యాక్టింగ్ అనేది వచ్చేస్తుంది, ఆటోమేటిక్గా వచ్చేస్తారు. నటించి ఆటోమేటిక్గా బాడీలో ఉంటుంది కాబట్టి వచ్చేస్తుంది. దాంతో వాళ్ళ తప్పు కాదు, అది వచ్చేస్తుంది. నటిస్తుంది మనకు తెలుస్తుంది, కానీ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. వాళ్ళు చేయాలని కాదు కానీ వచ్చేస్తాయి. ఓకే, నామినేషన్లోనంట చంద్రముఖిని చూసినట్టుందంట తనుజ ఇమ్ముకి. అమ్మో, మరోసారి చంద్రముఖి మేము చూడదలుచుకోలేదు అమ్మంటున్నాడు. ఇమ్మాన్ల పాటలు కూడా బాగానే పెట్టాడు, బాగానే కోప్పడ్డాడు, అంతవరకు పాడదు. నెక్స్ట్ భరణి. అబ్బా, కెమెరా నైట్ అంతా కూడా వీళ్ళ ఇద్దరు చుట్టూ తిరుగుతుందబ్బా నామినేషన్లు అయిపోయినాక. దివ్య భరణి ఒక కెమెరా అటు, ఇమ్ము తనుజ ఒక కెమెరా అటు. ఏం కంటెంట్లో వీళ్ళిద్దరికి అసలు. దివ్య అయితే భరణి గారిని అబ్బా భరణి గారు ఎట్ట తట్టుకుంటున్నాడేమో కానీ ఒకటే సోదా. అయితే భరణి గారు ఏమడిగాడు తెలుసా? తనుజని ఎందుకు నామినేట్ చేసామని అడిగాడు దివ్యాని. నిఖిల్ను గౌరవం చేస్తే మాకు కొంచెం పోటీ లేకుండా పోయేది కదా అన్నట్టు అడిగాడు. అడిగితే ఏంటి ఏం మాట్లాడుతున్నారు మీరు, తనుజని చేయొద్దంటారు ఏంటి అసలు? మీకు ఏమైనా ఆలోచన మాట్లాడుతున్నారా? మళ్ళీ చెప్తున్నారా మీరు లైవ్లో? ఏంటిది? నాకు నిఖిల్ గౌరవం మీద ఏమీ పాయింట్లు ఏమి లేవు, రీజన్లు ఏమి లేవు, ఎలా చేయమంటారు? అయినా కానీ నాకు తనుజకి పాయింట్లు ఎప్పటి నుంచో ఉన్నాయి. అప్పుడు కత్తిమంటే కూడా మీరు ఇవ్వలేదు, నాకు ఎప్పటి నుంచో ఉన్నాయి పాయింట్లు చేయడానికి, రీజన్ ఉన్నాయి కాబట్టి చేశాను, చేద్దంటారేంటి అని అడుగుతుంది. అస్సలు భరణి గారు ఎందుకు అంత దిగజారిపోయి ఉంటున్నాడో దివ్య మాట్లాడితే నాకు అర్థం కావట్లేదు. ఎవరు మాట్లాడినా అరుస్తాడు, కానీ దివ్య దగ్గర ఎందుకు అంత మెమ్మైపోతాడు? ఏం మాట్లాడిద్దో అసలు, మొహం చూస్తా, కళ్ళలో కళ్ళు పెడి చూస్తా, నేను ఫోటో పెడతా చూడండి. ఏం మాట్లాడిద్దో బాపగా నోరు తిప్పుకొని మాట్లాడిద్ది. బిగ్ బాస్కి అయితే మస్తు కంటెంట్. ఇటు కెమెరా ఎడి తిరుగుతుంది, ఇమ్ము అని వెళ్తాను, ఒక కెమెరా ఏమో దివ్య భరణి. వాళ్ళది అయిపోయిందా? నెక్స్ట్ తర్వాత గేమ్ స్టార్ట్ అవుతుంది. గ్రూపులుగా ఎడగొట్టేశారు, పింక్, ఆరెంజ్, బ్లూ ఎడగొట్టే దాంట్లో అసలు లాస్ట్లో రాము, సుమన్, సంజన, సాయి వీళ్ళ నలుగురు ఉన్నారు. వీళ్ళ నలుగురిలో 3 టీముల వాళ్ళు ముగ్గురు తీసుకోవాలి, సెలెక్ట్ చేసుకోమంటే డెమో అని భరణి సెలెక్ట్ చేసుకున్నాడు. రీతు ఏముందంటే రీతు, భరణి, నిఖిల్ ఒక బ్యాచ్, దివ్య, సుమను, సాయి, కళ్యాణ్ ఒక బ్యాచ్, ఇమ్ము, తనుజ, రాము, గౌరవ్ ఒక బ్యాచ్. తర్వాత రాముని కలుపుకున్నారు వాళ్ళేమో నిఖిల్ని కలుపుకున్నారు. అక్కడ ఎవరో ఉన్నారు, సాయినేమో దివ్యుడు కలిపేసుకున్నారు, సంజన ఒకతే ఉంది.
ఇక్కడ డెమాన్ గెలిపేటప్పుడు ఏమని అడిగాడు బండి దగ్గరికి వచ్చి, నాకు కెప్టెన్సీ కంటెంట్ టాస్క్ ఫస్ట్దే ఇవ్వాలి, నాకు ఫస్ట్ కంటెంట్షిప్ నాకు ఇవ్వాలి, అలాగైతే ఆడతా అన్నాడు. సరే ఇస్తా అన్నాడు. ఇస్తాను ఒప్పుకున్నాడు. నెక్స్ట్ది బండి గారు తీసుకుంటారంటే నిఖిల్ అన్న లేదు నాకు కావాలన్నాడు. సరే ఇక్కడికి వచ్చేటప్పటికి ఇమాని వాళ్ళది కంటైనర్ షిప్ కాకుండా గ్రీన్ కార్డు వస్తుంది కదా, సేఫ్టీ కార్డు, అది ఫస్ట్ది ఇమానికి ఇస్తే సెకండ్ది తనుజకి కావాలంది. ఈ గౌరవం అంటే లేదు, ఫస్ట్ది ఇమానికి ఇచ్చి ఉండదు, నాకు కావాలి, నేను ఆడాలి అన్నాడు. సర్లేని ఊరుకున్నాడు. అయితే పాపం సంజనాని ఒక్కళ్ళ కూడా కలుపుకోలేదు. అప్పటికే సుమన్ గారికి సీక్రెట్ టాస్క్ ఇచ్చారు. సంజన అక్కడ కూర్చోంది కానీ ఎవరిని అడగట్లేదు. పైగా బిగ్ బాస్ పిలిచి అడగమన్నప్పుడు అప్పుడు పోయి అడిగింది, అందరూ పోయి అడిగింది, నేను ఆడిస్తాను, నేను ఆడతాను, నన్ను కలుపుకొని నేను. నిజంగా అది బాధ వేసింది. అందరిని అడిగింది అబ్బా, బ్యాచ్ మనిషి దగ్గర అడిగింది. అడిగితే కూడా ఎవరు కలుపుకోలేదు. ఏందో అదేందో విచిత్రం అసలు. మీరేమనుకుంటే చిన్న కామెంట్ చేయండి. ఒక్కడు కూడా కలుపుకోలేదు సంజనాని. భలే బతులాడింది పాపం, అందరిని బతులాడింది. ఎవరు కలుపుకోలేదు, ఎవరు యాక్సెప్ట్ చేయలేదు కూడా. తనదే కూర్చొని మాట్లాడింది, నాదేముంది, వాళ్ళు ఒప్పుకోవాలి కదా, గేమ్ ఇది కంటెంట్ లేదు కదా, లాస్ట్కి వస్తే మొత్తం పోతుంది, అందరూ స్పాయిల్ అయిపోతారు ఒక్కళ్ళు ఓడిపోయినా అని చెప్పింది. కళ్యాణ్ వచ్చాడు. అప్పటికి బిగ్ బాస్ పిలిచాడు. రేపు ఫస్ట్ టాస్క్ అప్పుడే ఫోన్ కాల్స్ తోటి మాట్లాడుతున్నాడు. ఫస్ట్ తనుజ ఫోన్ వచ్చింది. తను ఏంది కెప్టెన్సీ కంటెంట్ టాస్క్ మొదలవుతాయి, అది అందరూ చెప్పు అన్నాడు. వీళ్ళు ఏమనుకున్నారు, ఏదో సీక్రెట్ టాస్క్ తీసుకు సీక్రెట్ టాస్క్ అని జుట్టు బీకేసుకున్నారు అందరు. ఇప్పటికే అదే ఇవిలో ఉన్నారు అప్పటికి కూడా. నెక్స్ట్ రీతుని పిలిచారు. రీతును ఏమనుకుంటున్నామంటే, నువ్వు నమ్మేమంటే నేను నమ్మలేదు అన్న. నువ్వు నమ్మాక అట్లే ఉండు, కంటెంట్ స్టార్ట్ అవుతుంది అన్నాడు. తర్వాత సంజనాన్ని పిలిచాడు. సంజనా పిలిచి ఏం చెప్పాడు, వాళ్ళ టీంలో చేరటానికి బతులాడుకోమని చెప్పాడు. వచ్చేసి బిగ్ బాస్ ఏం చెప్పాడు నీకంటే, నాకేదో చెప్పాడు, నన్ను కలుపుకుంటే నేను చెప్తాను కదా సంజన. నిజంగా సీక్రెట్ టాస్క్ సంజనాకి ఇవ్వాలి. అసలు సంజనాకి ఇచ్చినట్టయితే అసలు ఏ టైప్లో ఆడాలి ఆ టైప్లో ఆడేది, ఒక్కొక్కరు నాట ఆడుకునేది. సంజనాకి ఇవ్వకుండా ఇక్కడ సుమన్కి ఇచ్చాడు. సుమన్ ఏం కూర్చుంటే లేవలేకపోతున్నాడు, బీ బ్యాగ్ మీద కూర్చున్నాడు, పైకి లేవట్లే. కూర్చుని లేవడానికి ఆయన టాస్క్ ఇస్తే ఎట్లా, టాస్కే బిస్కెట్ అయ్యేటట్టుండి అక్కడ. ఫోన్ మాట్లాడుతుంటే అసలు ఏం సైజ్ అప్పుడు లేదు. అప్పుడు ఇమ్ము అన్నాడు, నిద్రపోతున్నాడు, నీళ్ళని కొట్టండి రో అన్నాడు. ఆయనకి ఇచ్చే సీక్రెట్ టాస్క్. ఇక్కడ బిగ్ బాస్ చాలాసేపటికి కూడా లెటర్ బాత్రూమ్ దగ్గర ఉంది, పోయి చూడాలంటే తీసేటప్పుడు దివ్య వెళ్ళింది. ఏంది ఏమైనా టాస్క్ ఇచ్చారా, సీక్రెట్ టాస్క్ అంటే ఇచ్చారు. అంటే ఏమి ఇచ్చారు, ఒకళ్ళు తీసామని ఇచ్చారంటే అవునని చెప్పేశాడు. దివ్య చెప్పేశాడు. ఏం చెప్పారు, నువ్వు సీక్రెట్ టాస్క్ గెలిస్తే ఏమన్నా కంటెంట్ తీసేసే అవకాశం వస్తుంది అన్నాడు. అది దివ్య చెప్పేశాడు. అవునా అని వెళ్ళిపోయింది. ఆ లెటర్ తీసాడు. లెటర్లో ఏముంది నాకు అర్థం కాదు. బిగ్ బాస్ ఆ లెటర్లో ఏదో ఉంది నాకు అర్థం కావట్లేదు, పెద్దది పంపించండి బిగ్ బాస్ అని అడుగుతున్నాడు. అప్పుడు దివ్యాన్ని కలిపాడు. దివ్యాన్ని కలిపి దివ్య తర్వాత ఆడించాలని ఆ లెటరు సుమన్ దగ్గర చదవమంటే, సుమన్ దగ్గర ఏముంది, ముగ్గురిని కూర్చున్న సౌండ్ లేపి వీళ్ళు కూర్చోవాలి అక్కడ. అది టాస్క్. అది గెలిస్తే ఒక కంటెంట్ నుంచి తొలగించవచ్చు అనమాట. అది ఫస్ట్ దివ్య ఏం చేసింది, బండి దగ్గరికి వెళ్ళింది. బండి ఏంటి మీరు ఇక్కడ ఏదో మాట్లాడుతుంటే ఏదో మాట్లాడతారు, లేవండి లేవండి అనగానే అసలు బండికి ఏం అర్థం కాదు. బిత్రపోయి ఈ అమ్మాయి అని మాట్లాడేది, ఇట్లా మాట్లాడుతుంది ఏంటంటే బిత్రపోయి సడన్గా వేసిపోయి అంత నిలబడ్డాడు. ఆడుగుచ్చింది. మాట్లాడుతుంటే ఏదో మాట్లాడతారు అంది. మరి అక్కడ స్ట్రాటజీ తోటి లేపిందా, లేకపోతే కన్నింగ్తో లేపిందా, బాండింగ్తో స్వతంత్రత లేపిందా అనేది చిన్న కామెంట్ అండి. నెక్స్ట్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళింది. కళ్యాణ్ ఏంది లేండి నిద్రలేండి, కళ్యాణ్ కూడా పో నిద్ర వెళ్ళిపోండి ఎక్కడి నుంచి అని కళ్యాణ్ ప్లేస్లో కూర్చుంది. అప్పుడు కానీ వీళ్ళకి బుర్ర ఎలగాల. కళ్యాణ్ నా ఎవరో ఇద్దరున్నారు మీ మధ్య, ఎవరు రెబల్స్ ఇద్దరున్నారని చెప్తున్నప్పుడు ఎవరున్నారు అని ఎత్తుక్కోవాలి కదా. ఏదో సీక్రెట్ టాస్క్ నడుస్తుంది తెలుస్తుంది కదా. మరి ఇట్లా లేపుతుంది ఏందని అప్పుడే అర్థం చేసుకోవాలి కదా. కళ్యాణ్ కానీ భరణి కానీ మరి పక్కన సుమన్ లేపలేదు, మా ఇద్దరిని ఎందుకు లేపింది సుమన్ లేకుండా ఆలోచిందా, ఏం లేకుండా ఎందుకు లేపింది అర్థం కాలేదు. బిగ్ బాస్ మేము లేపేసాము, పూర్తి చేసాము అంటే ఎవరిని తీస్తున్నాం అంటే కళ్యాణ్ తీస్తున్నాం అని చెప్పేసారు. ఫోన్ వచ్చింది, పరిగెత్తుకుని కళ్యాణ్ వెళ్ళాడు. చూడు తను తీసేయడానికి శుభవార్త తినడానికి ఆయనే లేపుకున్నాడు. ఫోన్ లేపితే కళ్యాణ్ నేను కంటెంట్షిప్ నుంచి తొలగించబడ్డాను, నీ టీషర్ట్ తీసి రూమ్లో పెట్టేసి స్టోర్ రూమ్లో పెట్టేసి అన్నాడు. నీరసంగా వెళ్తుంటే ఏంది అంద దివ్య తీసేశారంట, నన్ను రెబల్స్ ఉన్నారంట, వాళ్ళు తీసేశారంట, వాళ్ళు సీక్రెట్ టాస్క్ గెలిచారంట, నేను ఆడకూడదంట, టీషర్ట్ లోపల పెట్టానంటే దివ్య లేదా తీసేయమన్నా దివ్యనే. నిజంగా కళ్యాణ్ దివ్యని నమ్మాడు. చాలా వెనుపడి పొడిచింది. ఎందుకంటే తనుజ అనుకున్న నామినేట్ చేస్తా, నమ్మితే నువ్వు మోసం చేసేవా అని అన్నది కదా. మరి అది అట్లా చేయదనే కళ్యాణ్ నమ్మకం. అట్లాంటిది ఇక్కడ దివ్య మోసం చేసి కళ్యాణ్ని ఆట నుంచి తొలగించేసింది. పాపం నమ్మినందుకు కంటెంట్షిప్ని తొలగించేసింది. అయినా కానీ వెళ్ళిపోయి ఏమన్నాడు, అరే సీక్రెట్ టాస్క్
ఒక్కళ్ళే అనుకున్నాను నేను, కానీ ఇద్దరు ఉన్నారంట. ఒక్కళ్ళంటే తనుజ అనుకునేవాడిని, ఇక్కడ ఇద్దరు ఉన్నారంట, మరి ఆ ఇద్దరు అర్థం కావట్లేదు అంటే. ఆ నైట్ అంతా కూడా వీళ్ళు జుట్టు బీక్కున్నారు అసలు. ఆ ఇద్దరు ఎవరైనా ఒకళ్ళొకళ్ళు ఎవరు పడితే వాళ్ళు చెప్పేసుకుంటున్నారు అందరు నైట్ అంతా కూడా. భలే ఫన్నీ అసలు. అందరు ఎవరు గౌరవ్ అంటాడు ఐ థింక్ అని ఏదో చేస్తారు, ఏదో చెప్తాడు, ఎక్కడికో పోతాడు గౌరవ్. ప్లానింగ్ అబ్బా, ఏం ప్లాన్ చేస్తాడు గౌరవ్ అయితే అర్థం కాకుండా. తర్వాత టాస్క్ పెట్టారు, ఇక్కడ బతులాడుకున్నప్పుడు. ఇక్కడైతే టాస్క్ పెట్టినాక టాస్క్లు ఎవరు ఆడారు? పింక్ టీం నుంచి దివ్యాను సాయి ఆడారు. నెక్స్ట్ బ్లూ టీం నుంచి భరణి, బ్లూ టీం నుంచేమో డెమాన్ నిఖిల్ ఆడాడు. ఆరెంజ్ టీం నుంచి ఇమ్ము రాము ఆడాడు. రాము బాగా ఆడాడు. దాని డెంబల్స్ స్టాండ్ నిలబెట్టాలి. నిలబెడదంటే ఇమ్ము వాడు గెలిచారు ఫస్ట్. సెకండ్ వచ్చి వాళ్ళకి మిగతా తీసేశారు. గెలిచారు కాబట్టి సేఫ్టీ కార్డు వచ్చింది. సేఫ్టీ కార్డు వస్తే తను కూడా మాట్లాడుకొని ఏం మాట్లాడుకున్నారు, ఇప్పుడు వాళ్ళు గెలిచారనుకో ఫస్ట్ తీసేసేవాళ్ళు బ్యాచ్లో ఇమ్మాన్యుయల్ని గట్టుకుంటాడు కాబట్టి, బాగా ఆడతాడు కాబట్టి. అందుకని ఆలోచన చేసి సేఫ్టీ కార్డు ఇమ్మాన్యుల్కి ఇచ్చారు తెలివిగా. ఇవ్వగానే సెకండ్ కార్డు నాకు ఇవ్వాలని తనుజ అడిగితే గౌరవ్ ఊరుకుంటాడా? కాదు, నాకు సెకండ్ నాకు కావాలి అన్నాడు. సర్లే అప్పుడు వచ్చినప్పుడు చూద్దామని అనుకున్నారు వీళ్ళు. ఇక దీనిలో గెలిచారు కదా, మరి ఎవరైనా తీసేయమంటే వీళ్ళు ఏం చేశారు, ఆలోచన చేసి టైం వచ్చిందని అట్లా ఆగారు. ఇంకా మళ్ళీ అడగలేదు, ఆలోచించుకోమని అట్లున్నాక వీళ్ళు కళ్యాణ్ తీసేశారు కదా. నెక్స్ట్ గేమ్ పెట్టారంటే ఆ నెక్స్ట్ గేమ్కి వచ్చేటప్పటికి పాపం పడింది. ఇప్పుడు ఇంకొక టాస్క్ పెట్టారంట, సీక్రెట్ టాస్క్. ఇంకా టాస్క్ ఏంటి, పాలు టెట్రా ప్యాకెట్స్ పాలు ఉంటాయి కదా, వీళ్ళకి చాలా ప్యాకెట్లు వారం సరిపడా వస్తే ఫ్రిడ్జ్లో పెడతారు. ఒక ప్యాకెట్ అని తాగాలి సుమన్ కానీ దివ్య కానీ, మిగతా ప్యాకెట్లన్నీ కూడా స్టోర్ రూమ్లో పెట్టేసేయాలి, ఎవరికి తెలియకూడదు. ఒక ప్యాకెట్ తాగుతున్నాడు, ఫోటో పెడతా చూడండి, ఆవు దగ్గర దూడపిల్ల తాగుతుడు పాలు, అట్లా కింద పడుకొని ఏం తాగుతున్నాడు సుమన్ బాబు, నవ్వు. దివ్య ఉంది అక్కడ, కళ్యాణ్ వచ్చాడు, ఏం చేస్తున్నారు ఇక్కడ అంటే దివ్య అంటుంది షుగర్ తింటున్నావా సుమన్ లే అంటుంది. వస్తుంది అక్కడ పాలు తాగుతున్నాడు. ఒక పాలేమో సగమేమో బాటిల్లో పోసుకున్నాడు, సగం మిగిలిండగా తాగేసాడు అక్కడే పడుకొని. కళ్యాణ్ ఏమో ఎవరిని వస్తారో చూడండి పాపం. అప్పటికి కూడా కళ్యాణ్కి అర్థం కావట్లా. అప్పటికి కూడా దివ్య నమ్మి దివ్య చుట్టూ తిరుగుతున్నాడు. దివ్యే ఆటలో తీసేసిందన్న సంగతి కళ్యాణ్కి తెలియదు, సుమన్కు తెలియదు. కానీ దివ్య చేసిన తప్పు తెలిస్తే మరి కళ్యాణ్ రేపు వీడియో చూసి నాకు సార్ అడిగితే కళ్యాణ్ పరిస్థితి ఏంటంటారు? అప్పుడు కూడా పాపం పిచ్చి మాలోకలాగా తిరుగుతున్నాడు వాళ్ళ దగ్గర. అక్కడ ఆ టాస్క్ పూజ చేయడానికి ఆ టెట్రా ప్యాకెట్ ఒకటి తాగేసారు పాడు. నెక్స్ట్ తెల్లవారుజాము 4 గంటలు లేచాడు సుమనం, లేపి ఏమైనా గిల్లాడు ఎవరిని, దివ్యాని. దివ్య లేచి తలుపుపింది, మెల్లి వెళ్ళి ఆ ఫ్రిడ్జ్లోంచి ఆ టెట్రా ప్యాకెట్స్ మొత్తం తీసి స్టోర్ రూమ్లో పెట్టేస్తాడు. బిగ్ బాస్ స్టోర్ రూమ్ అన్నాడు చిన్నగా, ఆ లాక్ తీశారు. వాటిలన్నీ పెట్టేసి పాలన్నీ కూడా లాక్ చేసి వచ్చి పడుకున్నాడు సైలెంట్గా. దివ్య సైజ్ చేశాడు, దివ్య పడుకోమన్నా పడుకున్నాడు. అది పూర్తి చేసినందుకు ఎవరిని లేపేశారు తెలుసా? బ్లూ టీం నుంచి నిఖిల్ని తీసేశారంట. వీళ్ళ ఒప్పందాలు ఏంటి, ఒకళ్ళొకళ్ళు ఒప్పందాలు చేసుకుందాం. రీతు వచ్చేసి దివ్యతో ఒప్పందం చేసుకుంది, ఏదన్నా జరగదు నన్ను తీయొద్దని ఒప్పందం చేసుకుంది. అందుకని తీసేయకుండా వీళ్ళ ఆలోచనలు ఏంటంటే, ఆల్రెడీ నిఖిల్ మొన్న వచ్చినాడు, కళ్యాణ్ ఆల్రెడీ కెప్టెన్ అయ్యాడు. ఆ ఆలోచనలతోటి పెద్ద స్ట్రాంగ్ కాబట్టి ఆలోచనతో తీసేసుకుంటూ వచ్చారు వీళ్ళు. ఓకే, ఇట్లా అయిపోయినాక సెకండ్ టాస్క్ కూడా కంప్లీట్ చేశారు దివ్యాను. ఇప్పుడు ప్రోమోలో చూపిస్తున్నాడు కదా గేము. ఆ ప్రోమోలో గేమ్ ఏంటి, దెయ్యం చీకటి గదిలో పెట్టేసి దెయ్యాల బోతలాగా కలుస్తున్నారు. దానికి సంబంధించి దివ్య, తనుజ, రీతు ఆడారు. అప్డేట్ ఇది. ఆడితే అక్కడేమో ఎవరు గెలిచారు, తనుజ గెలిచిందంట. తనుజ గెలిస్తే వాడికి మళ్ళీ సేఫ్టీ కార్డు వచ్చింది. ఎవరిని తీసేయమని అడిగితే వీళ్ళు డెమాన్ని తీసేసారంట. డెమాన్ని తీసేయటం ఒక రీజన్ ఏంటంటే, ఆల్రెడీ కెప్టెన్ 2 సార్లు కెప్టెన్ అయ్యాడు కాబట్టి తీసేయచ్చు. సెకండ్ వచ్చేటప్పటికి ఇంకొక రీజన్ ఏంటంటే, డెమాన్తో ఆడటం ఎవరల్లా కాదు, అక్కడ హౌస్లో ఎవరల్లా కాదు, మొద్దోడు ఆడేట ఆడతాడు అనమాట. నిఖిల్ని భరణి కానీ 2 కాళ్ళ సందుని పెట్టి లేవని పైకి అంత బాగా ఆడతాడు గేము. అందుకే డెమాన్ని తీసేశారు. ఇప్పుడు గేమ్లో తీసేసినందుకు బాధపడతారు కానీ ఫ్యాన్స్, అక్కడ ఏంటంటే వాళ్ళ దృష్టిలో తీసేసిన వాళ్ళు స్ట్రాంగ్. ఆ స్ట్రాంగ్ పర్సన్ తీసేస్తేనే కదా వీళ్ళకి అవకాశం దొరికేది, అందుకని తీసేస్తున్నారు. కానీ ఇక్కడ దివ్య చేసిన తప్పు ఏంటంటే, కళ్యాణ్ తీసేయడం తప్పు. తన టీంలో కళ్యాణ్ కదా, తన టీంలో కళ్యాణ్ తీసేస్తే వీక్ అయిపోతారు కదా. అది ఆలోచించుకుంటే కళ్యాణ్ ఎలా తీసేసింది. పాప ఒక సాయి ఇక్కడే ఉన్నాడు, సాయి ఎంతని ఆపగలడు, ఎంతని ఫిజికల్ వస్తే ఆడగలరు. వీళ్ళు కొంచెం కూడా ఆలోచన లేకుండా కళ్యాణ్ తీసేసింది దివ్య. మరి స్ట్రాటజీకి తీసేసిందా, లేదంటే మరి తనుజ మీద కోపంతో కళ్యాణ్ తీసేసిందో తెలియదు, కానీ కళ్యాణ్ తీసేసింది. ఆలోచన లేకుండా చేసిందా, మరి ఏ ఆలోచన చేసిందో అర్థం కావట్లేదు. మీకేమైనా అర్థం చిన్న కామెంట్ చేయండి. దివ్య కళ్యాణ్కి వెన్నుపోటు పొడిచిందా లేదా అనేది చేయండి. నెక్స్ట్ వచ్చి రీతు, డెమాన్,
వాళ్ళు అసలు వారం అంతా మాట్లాడకూడదు, ఒక పనిష్మెంట్ ఉంది, నాకు సార్ ఇచ్చాడు. ఆ పనిష్మెంట్లు వీళ్ళు ఏం చేస్తున్నారు, చెయ్యి మండుతుందంట, అందుకని అన్నం తినిపిస్తుంది, డెమాన్ అన్నం తినిపిస్తున్నాడు. దివ్య వచ్చిందండి, నేను కెప్టెన్గా ఈ క్లిప్ నాకు చూపించి, దివ్య ఏం చేస్తున్నాను, వాళ్ళు ఏం చేస్తున్నారు, పనిష్మెంట్ ఏమైందని నాకు సార్ అడిగితే నేనేం చెప్పాలి, రీతు ఇట్లా చేస్తున్నాను అంటే, ఏంటి ఏం మాట్లాడుతున్నాను, నాకు చేయం మండుతుంది అందుకని తింటున్నాను, మాట్లాడలేదు, నేను ఒక గేమ్ గురించి మాట్లాడుతున్నాను కానీ అని రీతు అంటుంది. అక్కడ ఇంట్లో అంతేనా, అంతే నువ్వు నాకు చెప్పొద్దు అన్నది. రేపు నాకు సార్ అడిగితే నువ్వు ఇదే చెప్పుకో, నాకు తెలియదని దివ్య అన్నది. అన్నాక లోపలికి వెళ్ళిపోయింది, అలిగిపోయింది. అలిగి అన్నం కూడా తినకూడదంటే అలిగిపోయి కూర్చోగానే కళ్యాణ్ నేను అన్నాడు, రీతు అది పనిష్మెంట్, నాకు సార్ ఇచ్చిన పనిష్మెంట్ అది, మళ్ళీ ఏదైనా అయితే కెప్టెన్ తిడతారు కదా, అందుకని నీకు కూడా మళ్ళీ ఇంకేదైనా ఎక్స్ట్రా పనిష్మెంట్ ఇస్తారు కదా, మాట్లాడదన్నది అంటే అర్థం ఏంటి, అసలు దూరంగా ఉండమని కదా అర్థము, నువ్వు అన్నిటికీ మాట్లాడుతున్నావు డెమాన్ తోటి అంటే, నువ్వెవరైనా చేయడానికి నాకు స్పేస్ కావాలి, నువ్వు పోవతలకి నీకేం తెలుసు, నేను గేమ్ కాడ ఆడుతున్నాను, నాకు స్పేస్ కావాలి, కేసు కావాలి అని కళ్యాణ్ని అసలు ఎదిరించి కొట్టింది పాపం. ఎదిరించి కొట్టడం కానీ మీ ఇష్టం, రేపు నాకు సరితే మీరే జవాబు చెప్పుకోండి, అంతమందిలో అవమానకరం ఎందుకు అనిపించుకోవాలని చెప్పాను నేను. అది మరి నువ్వు నీ ఇష్టం ఎట్లా చేసుకోవాలి, పాపం కళ్యాణ్ వెళ్ళిపోయాడు అక్కడి నుంచి. ఎవరు చెప్పినా అనిపించుకోవాలి, ఆయన చేసేది చేస్తుంది. అంటే వాళ్ళు మారతారని కూడా నాకు సార్ పిచ్చి కానీ బిగ్ బాస్ వాళ్ళు పిచ్చి కానీ వాళ్ళ కంటెంట్ అలా చేస్తూనే ఉంటారు, ఆ పిచ్చి మనకి ఎక్కిస్తుంటారు. వాళ్ళు ఏం మారరు, వాళ్ళు మాట్లాడుతూనే ఉంటారు. మాట్లాడుతాను పనిష్మెంట్ ప్రధాన మాట్లాడుతూనే ఉంది. నిన్న టాస్క్ ముసుగులో పెద్ద మాట్లాడుతూనే ఉండారు. డెమాను తీసుకొచ్చి కంటెంట్షిప్ నాకు ఇప్పించి అని కూర్చుంది అక్కడ. అప్పుడు భరణి కాడికి వెళ్ళి కంటెంట్షిప్ ఇస్తేనే వస్తానంటే భరణి ఓకే అన్నాడు. అన్నిటి కాళ్ళ బంధాలు వేసి కూర్చుంటుంది. నిజంగా రీతు వల్ల నిన్న డెమాన్ బయటకు వెళ్ళాల్సి వచ్చింది, కానీ డెమాన్ నుంచి రీతుని పంపిస్తే సరిపోయింది, ఖచ్చితంగా సరిపోతుంది. అక్కడ హౌస్లో కూడా మాధురి ఏం చెప్పింది, రీతు వాళ్ళ అమ్మ నాది ఫోన్ చేసి ఏడ్చింది, మేము ఇక్కడ ఉండలేకపోతున్నాము, బతకలేకపోతున్నాము, మంచి చెప్తానికి వెళ్ళానని ఇమానుయల్తో కూడా చెప్పింది అక్కడ హౌస్లో. అందుకని నేను అమ్మాయిని అడిగి చెప్పాను అనేది అని, అంతేగాని అమ్మాయి మీద నాకు కోపం లేదని చెప్పింది. కానీ అక్కడ మారే క్యాండిడేట్ కాదు రీతు. అదే గోల, అదే భజన, అదే గోల, మారదు, ఎంతమంది చెప్పినా మారదు. మీరేమంటారు ఫ్రెండ్స్, చిన్న కామెంట్ చేయండి. తనుజ ఎంఆర్ఆర్ డిస్కషన్లో మహానటులు మించిపోయారు కదా, ఇద్దరు నటులు అనిపించారు, నటించేస్తున్నారు. చిన్న కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.